అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకట్రావుపేట కొత్త బస్తీలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ దాదాపు 20 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకుంది. ఎన్నో సామాజిక కార్యక్రమాలు, యువత సమావేశాలు, విద్యా సంబంధ కార్యక్రమాలకు వేదికగా నిలిచిన ఈ కమ్యూనిటీ హాల్ గత కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురై దుర్వినియోగానికి కేంద్రంగా మారినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవసరాలకు ఉపయోగపడాల్సిన కమ్యూనిటీ హాల్ తన అసలు లక్ష్యాన్ని కోల్పోయిందని భావించిన స్థానిక యువత, పెద్దలు పలుమార్లు సమస్యను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మైనంపల్లి హనుమంతరావు మార్గదర్శకత్వంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే లక్ష్మీకాంత్ స్పందించి కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఎందుకంటే మనం ఇక్కడ నిలబడ్డాము ఈ జంక్షన్ పి జనార్దన్ రెడ్డి పీజేఆర్ జంక్షన్ అని మనము చాలా గొప్పగా చాలా ఇష్టంగా పిలుచుకున్నటువంటి జంక్షన్. ఆయన హయాంలో గతంలో ఆయన శంకుస్థాపన చేసి ఆయన ఒక దీనికి ఫౌండేషన్ వేసి స్టార్ట్ చేసినటువంటి ప్రియదర్శిని హాల్ అని ఆయన చాలా ఇష్టంగా పెట్టుకున్నారు దీనికి పేరు. తర్వాత కాలక్రమేణా ఇది డెవలప్మెంట్లో గతంలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆకుల రాజేందర్ అన్న వరకు కూడా దీనికి ఫండింగ్ చేసి దీన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంత పెద్ద స్థలంలో ఇది ఏర్పాటు చేసుకోవడం అనేది అందరూ కూడా గర్వించదగ్గ విషయమే. కాకపోతే కాలక్రమేణా మనం అందరం కూడా చూసినాం, పాండమిక్లో ఈ హాల్ ఎంత సర్వ్ చేసింది. పాండమిక్లో ఏదైతే మన కరోనా మన మహమ్మారి మనల్ని అందరినీ సతాయిస్తున్న టైంలో ఈ హాల్ మనందరికీ ఇక్కడ చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల ప్రజలకు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మనకి సపోర్ట్ అయ్యింది అనేది మీరు అందరు కూడా చూసింది. తర్వాత మైనంపల్లి హనుమంతరావు గారు మన ఓళ్ళల్ పాతల వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి నిధులు తెచ్చినప్పుడు పేదలకు సర్వీస్ ఆగొద్దు అనే ఉద్దేశంతో టెంపరీగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని ఇక్కడికి షిఫ్ట్ చేసి మరి మనం సర్వీసెస్ని ఎక్కడ ఆపకుండా అప్పుడు కూడా ఇదే హాల్ మనకు సంవత్సరంన్నర రోజులు మనకు సర్వ్ చేసిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి ఇది ఒక అబండెంట్గా బిల్డింగ్ ఇట్లా ఉండడము చాలా బాధాకరం. తమ్ముళ్ళు ఎప్పుడైతే మన లోకల్ బస్తీవాసులు రాకేష్, మన బాచి వీళ్ళ ఆధ్వర్యంలో లేదన్నా ఇక్కడ ఏదో బస్తీ దవాఖానా వస్తున్నది అని అన్నప్పుడు కూడా వాళ్ళు నిలబడి అందరు బస్తీవాసులు ఇక్కడ పార్టీలకు ఏం సంబంధం లేకుండా అందరు కోరుకుంటున్నారు ఒకటే, కమ్యూనిటీ హాల్గా ఉండాలి, గరీబోళ్ళకు ఇది ఎంతో సర్వీస్ చేసింది గత 20 సంవత్సరాల నుంచి అని వాళ్ళకు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు రిక్వెస్ట్ చేయడంతో మనం బస్తీ దవాఖానా కూడా ఇంకో దగ్గర చేయడం జరిగింది. ఒక చిన్న రూమ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మైనంపల్లి హనుమంతరావు గారు దీనికి కావాల్సిన అంటే రినోవేషన్కి కావాల్సిన ప్రతి ఏదైనా ఏ వర్క్ ఉన్నా సరే చేద్దాము. ఎందుకంటే ఇది చరిత్రాత్మక భవనం. ఎందుకంటే ఇందులో కొన్ని సెంటిమెంట్స్, అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ అని కూడా మనము చాలా గర్వంగా ఈ యొక్క హాల్కి మనం నామకరణం చేసుకోవడం జరిగింది. పేదలు చుట్టుముట్టు నివాసం ఉంటున్నటువంటి పేదలు 3,500, 4,000 ఎక్కువ ఉంటారు ఈ ప్రాంత ప్రజలు. కాబట్టి అందరికీ కూడా ఇది మా కొత్త బస్తీకి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు. దీనికి మా పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి 20 years నుంచి దీనికి కృషి ఉన్నది. ఈ కమ్యూనిటీ వాళ్ళు ఏమంటే మన పీజర్ టైం నుంచి మా ఏరియాకి మా కొత్త బస్తీకి మా ఇంటర్వ్యూం పని చేశారు. కానీ ఈ కొన్ని గత సంవత్సరంలో ఏమంటే దీన్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. అవన్నీ మేము గమనించి హనుమంతన్న దగ్గర పోయి ఒక రిక్వెస్ట్ పెట్టాము, అన్న ఇట్లా కమ్యూనిటీ వాళ్ళని ఇట్లా చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు, మాకు ఇది అయిపోయింది, మా బస్సాలకి ఏ ఫంక్షన్ చేసుకోవడానికి ఏమీ లేదు అంటే అన్న ఏం చేశారంటే సరే మా దగ్గర అందరూ మా యూత్ అందరి దగ్గర మాట్లాడి మా అన్న లక్ష్మీకాంత్ దగ్గర జరిగింది. అన్న వచ్చి అంతా ఇవన్నీ సర్వే చేసుకొని ఏదైతే ప్రాబ్లం ఉన్నదో దాన్ని సాల్వ్ చేయడానికి ఫండింగ్ అనేది ఇంకా దాన్ని రినోవేషన్ చేసి మాకు అందరికీ అందిస్తామని చెప్పారు. మంచిగా కావాలని కోరుకుంటున్నాను.